ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్కు మద్దతు తెలిపిన టర్కీకి భారత్ మరో షాక్. అజర్బైజాన్కు చుక్కలు చూపిస్తున్న భారత్ చేసిన సాయం మరిచిన టర్కీకి భారతీయులు బాగానే బుద్ధి చెబుతున్నారు. గతంలో భారతదేశం తీవ్ర భూకంపంతో విలవిలలాడుతున్న టర్కీకి అత్యవసర సహాయం అందించినా అదే టర్కీ ఇప్పుడు భారత్కు పరోక్షంగా ద్రోహం చేసింది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో టర్కీ పాకిస్తాన్కు డ్రోన్లు, క్షిపణుల రూపంలో సాయాన్ని అందించింది. వాటితోనే పాకిస్తాన్ భారత్పై దాడులకు పాల్పడడం భారతీయుల మనసును కలచివేసింది. దీనికి ప్రతిస్పందనగా భారతీయులు దేశవ్యాప్తంగా బాయ్కాట్ టర్కీ ఉద్యమాన్ని ప్రారంభించారు. టర్కీ పర్యాటకంతో పాటు అక్కడి వస్తువుల కొనుగోళ్లను పూర్తిగా బహిష్కరిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టర్కీకి ఈ పరిణామాలు మరింత ఎదురుదెబ్బగా మారాయి. సోషల్ మీడియాలో ఈ ఉద్యమం వేగంగా వ్యాపిస్తూ టర్కీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం సాగుతుంది. టర్కీ ఎయిర్లైన్స్ సేవలను నిలిపివేయడమే కాకుండా పర్యాటక సేవల సంస్థలు టర్కీ, అజర్బైజాన్లకు కొత్త బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే బుకింగ్లు చేసుకున్న వారికి క్యాన్సిలేషన్ ఫీజులు లేకుండా తిరిగి చెల్లింపులు ఇస్తామని స్పష్టం చేశాయి. టర్కీ పర్యాటకుల కోసం గోవాలో వసతి సేవలు అందించబోమని ఇప్పటికే గోవా విల్లాస్ ప్రకటించగా గోవా హోమ్ స్టేస్ సంస్థ టర్కిష్ ఎయిర్లైన్స్తో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంది. ఈ చర్యలు టర్కీ పర్యాటక రంగానికి తీవ్ర దెబ్బగా మారాయి. పూణేలోని వ్యాపారులు టర్కీ యాపిల్స్ను పూర్తిగా బహిష్కరించారు. 1200 కోట్ల టర్నోవర్ కలిగిన మార్కెట్లో టర్కీ యాపిల్స్ కనిపించకుండా పోయాయి. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, దేశ భద్రతను లెక్క చేయని టర్కీ చర్యలకు ప్రతిదాడిగా భావిస్తున్నారు. అంతేకాకుండా టర్కీ మార్బెల్స్, కార్పెట్స్, డిజైనర్ వేర్, లైట్స్ వంటి వస్తువులపై కూడా నిషేధం విధించే యోచనలో ఉన్నారు భారతీయులు. ఇప్పుడు నష్టాల్లో ఉన్న టర్కీకి ఇది మరింత భారంగా మారనుంది. భారతీయులు బహిష్కరణ ఉద్యమంతో టర్కీకి చుక్కలు చూపిస్తున్నారు.